10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి అపూర్వం, అద్వితీయం, అనన్య సామాన్యం. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదికే అందుకు నిదర్శనం. ఈ రిపోర్ట్లో వెల్లడైన వాస్తవాలను చూసి హస్తం పార్టీకి దిమ్మ తిరిగింది. అందుకే ఏకంగా వెబ్సైట్ నుంచి ఆ నివేదికను తొలగించి వక్రబుద్ధిని చాటుకున్నారు హస్తం పాలకులు. వెబ్సైట్ నుంచి రిపోర్టును తొలగించడంపై తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోనే అతి చిన్న వయసు తెలంగాణలో కేసీఆర్ పాలనలో జెట్ స్పీడ్ తో పరుగులు తీసింది. అభివృద్ధిలో పెద్ద పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కు నెట్టి అగ్రగామిగా నిలిచింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపివేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. ఈ సత్యాలను వేరెవరూ చెప్పడం కాదు, పొద్దున్నే లేస్తే బీఆర్ఎస్ పాలనను రాజకీయంగా విమర్శించే కాంగ్రెస్ సర్కారే స్వయంగా ఈ విషయాలను వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక 2024 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి అక్షర సాక్ష్యంగా నిలిచింది. వివిధ రంగాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పొందుపరుస్తూ రూపొందించిన ఈ నివేదిక బీఆర్ఎస్ హయాంలో సాధించిన రాష్ట్ర పురోగతికి అద్దం పట్టింది. కాంగ్రెస్ నేతల నోళ్లకు తాళం వేసింది. వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చి చెప్పాయి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పుస్తకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ నివేదికలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని, సంక్షేమాన్ని పెంచిందని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పెట్టుబడి సాయం పథకం, రైతు బీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్లు వెల్లడించింది. ఈ పథకాల ఫలితంగా రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 155.7% పెరిగిందని, పంటల సాగు, ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైనట్లుగా తెలిపింది. బియ్యం ఉత్పత్తిలో 1.68 కోట్ల టన్నులతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచినట్లు తెలిపింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా జరిగిందని కాంగ్రెస్ సర్కార్ నివేదిక స్పష్టం చేసింది. దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ అధికంగా, వేగంగా వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్లు వెల్లడైంది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశ సగటుతో పోల్చుకుంటే రాష్ట్ర జీఎస్డీపీలో ప్రతి ఏటా వృద్ధిని నమోదు చేసింది. 2023-24లో తెలంగాణ జీఎస్డీపీ 15,01,981 కోట్లతో 14.5% వృద్ధి నమోదైందని వెల్లడించింది. జీఎస్డీపీ వృద్ధిలో నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచినట్లు నివేదిక తేల్చి చెప్పింది. 2014-15లో 5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2023-24లో 196.9% వృద్ధితో 15,01,981 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి మాత్రం 136.89%గానే ఉంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 12.9% జీఎస్డీపీ వృద్ధితో దేశ సగటు వృద్ధి రేటు 10.3 కన్నా 2.6% అధికంగా రాష్ట్రంలో నమోదైంది. 2014-15 నుంచి 2023-24 మధ్య రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 12.9%తో అన్ని దక్షిణాది రాష్ట్రాలను అధిగమించింది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.1% ఉండగా 2023-24లో 5.1%కి పెరిగింది. జనాభా పరంగా చూస్తే దేశ జనాభా మొత్తంలో తెలంగాణలో 2.8% ఉన్నప్పటికీ దేశ జీడీపీలో మాత్రం రాష్ట్రం 5.1% వాటాను సమకూర్చింది. 2023-24లో దేశ తలసరి ఆదాయం 1,84,205 రూపాయలు ఉండగా తెలంగాణలో 3,56,564తో నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో అగ్రభాగాన నిలిచింది. అటు 2014-15లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి
68.17 లక్షల టన్నులు ఉండగా 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది. వరి సాగు 2014-15లో 34.97 లక్షల ఎకరాలు కాగా 2023-24లో 1.18 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023-24లో ఏకంగా 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2023-24లో రుణమాఫీ కింద 22.05 లక్షల మంది రైతులకు సంబంధించి 17,770 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేసినట్లు కాంగ్రెస్ సర్కార్ నివేదిక స్పష్టం చేసింది. స్వయంగా కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదికలో వాస్తవాలు చూసి హస్తం పార్టీకి దిమ్మ తిరిగింది. కేసీఆర్ పాలనలో జరిగిన అద్భుతాలు చూసి తట్టుకోలేకపోయారు. అందుకే తెర వెనక ఏం జరిగిందో కానీ ఆ రిపోర్టును వెబ్సైట్ నుంచి తొలగించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధి సాధించిన తీరును చూద్దామంటే ఇప్పుడు ఆ నివేదిక మాయమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సిఎస్ శాంతికుమారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఈ నివేదికను మాయం చేయడం వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరారు. వెంటనే ఆ రిపోర్టును అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలా రిపోర్టులను మాయం చేయడం కాంగ్రెస్ సర్కార్కు కొత్తేమీ కాదు. ఆ మధ్య బీఆర్ఎస్ పాలనలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా ఇలాగే మాయం చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన అద్భుతాలు బయటకు రావడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఇష్టం లేదు. అందుకే ఇలా గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వాస్తవాలు బయటకు తెలియకుండా కుట్రలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలపై జనం మండిపడుతున్నారు. పాలన చేతగాక ఇలాంటి కుట్రలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.